ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. మంగళవారం రాత్రి హోంమంత్రి వనిత బస చేసిన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసమైంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో వనిత ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన డీజేను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రచారం ముగించుకుని తానేటి వనిత స్థానిక వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు. టీడీపీ అభ్యర్థి వెంకట్రాజు, ముళ్లపూడి బాపిరాజు, హోంమంత్రి వనిత బస చేస్తోన్న వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ దాడిలో పలువురు వైసీపీ నేతలకు గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఈ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని ఫైర్ అయ్యారు. మా ప్రచారం చూసి ఓర్చుకోలేకపోయారని, మహిళను అని కూడా చూడకుండా దాడికి యత్నించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా హోంమంత్రిపై టీడీపీ అభ్యర్థి దాడి చేయటం అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తోందన్నారు.